అమ్మమ్మ నేను వచ్చేసాను. ఏం చేస్తున్నావు ఈరోజు? రా 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 బయట వర్షం పడుతోంది కదా, చల్లగా ఉంది. ఈ చల్లదనానికి వేడి వేడిగా బెండకాయ పకోడీ చేసుకొని తినాలనుకుంటున్నా. ఏంటి, బెండకాయ పకోడీయా? నేను ఎప్పుడూ వినలేదే బెండకాయ పకోడీ, కొత్తగా ఉంది. సరే, ఇప్పుడు విను, తర్వాత తిను. ఓకే, మరి నాకు చెప్తావా ఎట్లానో? తప్పకుండా. ఇదిగో, ఫస్ట్ మూకుడు పెట్టు. దాంట్లో కొద్దిగా ఆయిల్ పోయి, ఎక్కువ పోసుకోవాలి. ఎప్పుడైనా సరే 4-5 సార్లు వేసుకోవచ్చు, కానీ ఒకేసారి ఇంత నూనె పోసుకొని నూనె వేస్ట్ చేసుకోకూడదు. ఇదిగో చూడు, ఇది శనగపిండి. దీంట్లో కొద్దిగా బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి దేనికమ్మమ్మ? బియ్యపిండి వేస్తే ఎక్కువ నూనె పీల్చకుండా ఉంటుంది. ఓకే. దీంట్లో ఇదిగో సరిపడనంత ఉప్పు, జీలకర్ర, కారం. ఇందులో కొంచెం కారం ఎక్కువ ఉంది, అందుకని కొద్దిగా వేసుకున్నాను. తర్వాత ఇదిగో కొద్దిగా వాము. వాము ఎందుకు వేస్తాడు ఇందులో? వామైనా జీలకర్ర అయినా అరుగుదలకి మంచిది, గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. శనగపిండిలో గ్యాస్ ఫామ్ అయ్యే లక్షణం ఉంది, అది రాకుండా జీలకర్ర కానీ వాము కానీ వేస్తాము. నేను 2 వేసాను. ఇందులో ఈ బెండకాయ ముక్కలు వేసుకుంటాను. శుభ్రంగా బెండకాయలు కడిగి ఆరబెట్టి తర్వాత ముక్కలు చేసుకొని ఈ పిండిలో కలుపుకుంటాం. దీనికి సరిపడా కొద్దిగా వాటరు. అమ్మమ్మ, ఇందులో ఎలాంటి బెండకాయలు యూజ్ చేసావు నువ్వు? లేతవా? లేతవి వండొచ్చు, కొంచెం ముదిరినా కూడా పర్వాలేదు. ముదిరినా కూడా ఇందులో వేసుకోవచ్చు. బాగా ముదిరి పీచు వచ్చినవి కాకుండా కొంచెం ముదిరినవి కూడా పనికొస్తాయి. ఇదిగో పిండి కలిపేశాను. ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో చూసుకుందాం. ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో తెలియాలంటే కొంచెం పిండిని అట్లా వేయాలి. అట్లా వేసినప్పుడు అట్లా పొంగుతూ పైకి వస్తుంది, అంటే పైకి వచ్చినప్పుడు అది కాగినట్టు. ఇంకా అడుగునే ఉంది కదా, ఇంకా కాగలేదన్నమాట, ఇంకా కాగాలి అని. ఇప్పుడు అది పైకి వచ్చింది కదా, అంటే ఆయిల్ బాగా కాగిందని అర్థం అన్నమాట. దాంట్లో చిన్న చిన్న పకోడీలుగా ఇవి వేగుతున్నాయి. ఇప్పుడు కొంచెం ఇట్లా కదిలిస్తే అవి పైకి ఊడొచ్చేస్తాయి. కొంచెం కలుపుతూ వెనక్కి తిప్పితే వేగుతాయి. ఇదిగో వేగినాయి, చూసా. ఇప్పుడు వీటిని ఈ టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోవాలి. టిష్యూ పేపర్ ఎందుకంటే దీంట్లో ఏమన్నా ఆయిల్ పీల్చిందంటే దాంట్లో ఎత్తిపోతుంది, మనకు ఆయిల్ లేకుండా. అది తీసేసాను ప్లేట్లోకి, మళ్ళీ ఇంకోసారి వేస్తున్నాను. చూసావా, ఈ బియ్యపిండి వేయటం వల్ల కొంచెం కూడా ఆయిల్ పీల్చలా. నాకు అసలు చూస్తుంటేనే భలే నోరు ఊడిపోతున్నాయి అమ్మమ్మ. తింటుంటే కూడా ఇంకా బాగుంటుంది, తిందు కానీ. అసలుకే బయట చల్ల చల్లగా ఉంది, ఇక్కడ వేడి వేడిగా పకోడీ వస్తుంది. అక్కడ కూర్చొని బయట కూర్చొని పక్కన కబుర్లు చెప్పుకుంటూ, వీడియోలు చూసుకుంటూ, సినిమాలు చూసుకుంటూ వేడివేడిగా
తింటూ ఉంటే ఆహా అబ్బా, స్వర్గం అసలు. చిటపట చిన్నుకుళ్ళు పడుతూ ఉంటే అన్నట్టే ఉంటుంది వాతావరణం. బయట చల్లగా ఉంది. ఓకే, ఇది రెండో వాయి కూడా అయిపోయింది. ఇంకా మనం ప్లేట్లోకి తీసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని శుభ్రంగా బయట కూర్చొని తిందాం, సరేనా? ఓకే నేను రెడీగా ఉన్నాను తినడానికి. నుంచి నేను ఆపలేకపోతున్నాను. ఓకే, ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. టిష్యూ పేపర్ వేసినప్పుడు ఒక్కోసారి అంటుకుండే ప్రమాదం ఉంటుంది. ఓకే, అది మనం మంచిగా ఆ జాగ్రత్త కూడా చెప్పినట్టు అవుతుంది. క్రిస్పీగా కారం కారంగా వేడిగా బెండకాయ పకోడీ రెడీ. పద నాకు నోరు ఊడిపోతుంది, తిందాం. ఓకే పద, బయట చైర్స్ వేసుకొని కూర్చుందాం.